ఫ్రెండ్స్ మనకు జూన్ మాసం అంతా వచ్చేసిందండి. ఈ జూన్ మాసం అంతా మల్లి చెట్టు నుంచి గుత్తులుగా ఫ్లవర్స్ తీసుకోవాలంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. మనము ఈ సమ్మర్ సీజన్లో మల్లెపూలు గుత్తులుగా పూయాలంటే ఎలాంటి స్టెప్స్ అండ్ కేర్ తీసుకోవాలో ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో అయితే మనము చూసామండి. మళ్ళీ కొద్ది రోజులకి ఫ్లవరింగ్ ఆగిపోయిన స్టేజ్లో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు పూర్వకాలం అయితే ఈ మల్లెపూలను గుత్తులుగా పొలాల్లో పండించడం అయితే చూసేవాళ్ళమండి. ఈ మధ్య కాలంలో ఈ టెర్రస్ గార్డెన్ లో ఇలాంటి చిన్న కంటైనర్స్ లోనే మనము చాలా ఈజీగా ఇలా గుత్తులుగా చిన్న కంటైనర్స్ లోనే గ్రో చేస్తున్నాము. జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అయినామనుకోండి, ఈ విధంగా మనము చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే మనం తీసుకోవచ్చండి. ఫస్ట్ స్టెప్ ఏమంటే పించింగ్ అండి. ఓల్డ్ లీవ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికప్పుడు మనము తీసేస్తా ఉన్నాం అనుకోండి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చేసి ఇలా చిగుర్లు వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఎప్పటికప్పుడు మనము కొత్తవి తయారు చేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా అవి అబ్జర్వ్ చేసుకొని మనకి ఇంత మంచిగా ఫ్లవరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమంటే, ఒకసారి ఫ్లవర్స్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఫ్లవర్స్ అయిపోయినాయి అనుకోకుండా మళ్ళీ మనం ప్రీనింగ్ చేసామనుకోండి, కొత్తగా చిగుర్లు వచ్చేసి మొగ్గులు వచ్చేసి మళ్ళీ మనకు పూలు వచ్చేస్తాయి. ఇలాంటి కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినాం అనుకోండి, ఈ సీజన్ అంతా మనము గుత్తులుగా ఆ ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన గార్డెన్ లో ఉన్న మల్లి చెట్టు కానీ, రోసెస్ కానీ, మందారాలు కానీ విపరీతంగా పూలు పూయాలంటే సింపుల్ గా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో వచ్చే వేస్టేజ్ తోనే మనం, అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, దాంతో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్లా విపరీతమైన పూలు మొగ్గ అనేది వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు మొక్క చక్కగా బోలెడండి మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మల్లి చెట్టు అండి, ఇట్లా విపరీతంగా మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ మల్లి చెట్టుకు ఇలా మొగ్గలు రావాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అన్ సీజన్ లో కూడా అండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మొక్క కొద్దిగా పెరిగే కొద్దీ గుబురుగా పెంచడానికి ఎప్పుడూ కూడా మనము టిప్స్ అనేది కట్ చేస్తూ ఉండాలండి. దానివల్ల మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. సో మనకి ఎక్కువ మొగ్గలు రావడానికి, తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకు మొక్క పెరిగే కొద్ది వారానికి ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. అలాగే మనకు ఎప్పుడు సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇచ్చే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మట్టి లూజ్గా ఉన్నప్పుడు మొక్క అనేది ఈజీగా దాన్ని తీసుకుంటుంది. అంటే మొక్క వేరు వరకు మనం ఇచ్చిన లిక్విడ్ అనేది వెళ్తుందన్నమాట. కాబట్టి మట్టి గట్టిగా ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అది బడబడా అని కిందికి జారిపోతాయి. కాబట్టి లూజ్ చేసి ఇస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే మామిడి పళ్ళు అండి. మామిడి పళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇలాంటి మామిడి పళ్ళతో మంచి ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఫ్లవరింగ్ అనేది 100% అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము తిని పడేసే టెంక ముక్కలతో మంచిగా అయితే ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హెల్తీగా బలంగా అయితే పెరుగుతాయండి. ఇలా కుళ్ళిపోయిన మామిడి పళ్ళు కానీ, తొక్కలు కానీ ఉన్నప్పుడు మంచిగా మనం తయారు చేయవచ్చండి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటున్నానండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళను నేను 2 days నుంచి అలాగే ఉంచానండి. దీంట్లో ఇలా కుళ్ళిపోయిన మామిడి పండ్లు మంచివే వేయాల్సిన అవసరం లేదండి. ఇట్లా పనికిరాని మామిడి పండ్లతో కూడా మంచి ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేయవచ్చు. ఇలా బాగా పిసికేసామనుకోండి, ఇందులో ఉన్న సారం అంతా మొత్తం మనకి వాటర్లో దిగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ మామిడి పళ్ళలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా హెల్తీగా బలంగా కూడా పెరుగుతాయి. ఇలాంటి ఫర్టిలైజర్స్లో మనకి విటమిన్సే కాకుండా మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనకు ఈ మ్యాంగో ఫర్టిలైజర్లో విటమిన్ సి, కాల్షియం, అంతేకాకుండా విటమిన్ ఏ, B6, K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా మనకి ఈ మ్యాంగో ఫర్టిలైజర్లో ఉన్నాయండి. మొక్కకు మనము ఇలాంటి బలమైన ఆహారం ఇవ్వడం వల్ల మనకి ఫ్రూటింగ్ తీసుకోవడానికి, ఫ్లవరింగ్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది.
ఫ్రెండ్స్, మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మట్టి కూడా చాలా సారవంతంగా అవుతుందండి. అలాగే మొక్క కూడా బాగా హెల్తీగా పెరగడానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట. మనం ఈ కంటైనర్‌ని 2 డేస్ అలాగే పక్కన పెట్టేద్దామండి. 2 డేస్ తర్వాత బాగా డైల్యూట్ చేసి 1:4 రేషియోలో మన మొక్కలకి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది అంతే ఎక్కువగా ఉంటుంది. అవి మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్‌లో ఫాస్ఫరస్, నైట్రోజన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే మనకు ఎక్కువ మొగ్గలొచ్చి పూలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ మల్లి మొక్కకే కాదండి, మన గార్డెన్‌లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలనేవి చాలా హ్యాపీగా తీసుకుంటూ ఉంటాయండి. తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అనేది మనం ఒక వారంలోనే చూడొచ్చండి. ఫ్లవర్స్ ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయి, ఎంత బ్రైట్‌గా వచ్చాయి అనేది మనము ఒక వారం లోపలే మనం గమనించవచ్చు. చక్కగా మొక్కలు అనేది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని తీసుకుంటాయి. మనం కేవలం కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్తోని మనము పూల మొక్కల్ని చాలా బ్యూటిఫుల్గా అయితే పెంచుకోవచ్చండి. కొద్దిగా ఓపిక చేసుకొని ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉన్నామనుకోండి, మన గార్డెన్‌లో పూలకి అసలు కొదవే ఉండదన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తో ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా హ్యాపీగా వాటిని స్వీకరిస్తూ ఉంటాయండి. ఇలా ఇచ్చేదాని వల్ల 1 వీక్‌లోనే ఇలా మొగ్గలొచ్చేసి పూలైతే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి, అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా! అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి ఇస్తూ ఉండాలి. మొక్కలు కూడా మనతో పలకరిస్తూ ఉంటాయండి. మనము దాని దగ్గరికెళ్ళామనుకోండి, దాని పలకరింపు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తోనే మనం ఈ విధంగా పూల మొక్కలనైతే మన గార్డెన్‌లో చాలా మంచిగా, చాలా అందంగా అయితే పెంచుకోవచ్చండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో అనేది గాని గమనించుకోవాలి. అలా గమనించుకోకపోయామనుకోండి, అంటే మొక్కలు కూడా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు కనిపిస్తా ఉంటాయి. అప్పుడు ఇచ్చామనుకోండి, అవి ఆకులనేది వాడిపోతా ఉంటాయి, ముడుచుకుపోతా ఉంటాయి, రాలిపోతా ఉంటాయి, పండుబారిపోతా ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువైందా, తక్కువైందా, మట్టి కూడా గట్టిగా అయిపోయిందా, ఏమైనా డిసీజెస్ వచ్చాయా అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మొక్కకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్క మొదట్లోనే, అంటే మొక్క చుట్టూనే కాదండి, మనము స్ప్రే కూడా చేయొచ్చండి. స్ప్రే చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ ఎండలకి బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. అలా కూడా మనము చేయవచ్చు. ఇవాళ వీడియోలో మనము ఈ మల్లెపూలు అనేది మనకు జూన్ వరకు ఎలా గుత్తులు గుత్తులుగా పూయాలి, ఈ సీజన్ అంతా మనం పూలను తీసుకోవాలంటే ఎలాంటి కేర్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలి, మనము ఎలా ప్రూనింగ్ చేయాలి, ఎలా వాటరింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకున్నామండి. ఇలాంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ పూలని మనం ఈ సీజన్ అంతా తీసుకోవాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.